వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరంలోని మొసానిక్ టెంపుల్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ మనం వెనక చూసుకుంటే జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ అనేది ఒకటి ఇక్కడైతే నిర్వహిస్తున్నారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అలానే యూత్ ఎక్కువగా ఉంది కాబట్టి జనసేన వైపు మగ్గు చూపుతూ యువత ఎక్కువగా ఆదర్శంగా నిలుస్తూ, అంటే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ప్రతి ఒక్కరు కూడా యువత ముందుకు వస్తూ తమ అభిప్రాయాలు ఇక్కడ సేకరణ అయితే నిర్వహిస్తున్నారు. అంటే నియోజకవర్గాల వారీగా, పార్లమెంట్ వారీగా కూడా ఇక్కడ వాళ్ళకి ఏ విధమైన పోస్ట్ ఉంటుందంటే కమిటీలు వేసి వాళ్ళని ఒక ఆదర్శంగా తీసుకొచ్చి, అంటే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, యువత ఏ విధంగా ప్రోత్సాహం కలిగిస్తారు అనే దాని మీద ఇక్కడ ఒక కమిటీ వేసి వాళ్ళ అభిప్రాయాలను అయితే సేకరించడం జరుగుతుంది. మనతో పాటు అయితే మాజీ మంత్రి పడాల అరుణ్ గారు అయితే ఉన్నారు. ఒకసారి మేడం తో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ కార్యక్రమం ఇలా వినూత్నంగా చేపట్టడానికి గల కారణాలు ఏంటి? అంటే మీకు ఇంకా మీరు చిన్నోళ్ళు అయి ఉంటారు. తెలుగుదేశం పార్టీలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజల వద్దకు పాలన అని చెప్పి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాడు ఆయన. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకొచ్చి గ్రామాన కూడా గ్రామ స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళారు, మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ వెళ్ళగలరు. కానీ ఆయన మేమే మీ దగ్గరకు వస్తాం, మీ సమస్యలు మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో, మీకు ఏ పదవి కావాలి, మీకు ఎలాంటి పదవి కావాలి, మీరు దేనికి అర్హులు అని చెప్పి తీసుకోవడం అనేది ఒక వినూత్న కార్యక్రమం. భారతదేశంలోనే ఫస్ట్ టైం. ఏ పార్టీ కూడా మీకు కూడా తెలుసు, తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా నాయకులు వచ్చి ఇలా కమిటీలు వేసి అప్పటికప్పుడు స్కానింగ్ చేసి అప్పటికప్పుడు పంపించేసి నిజంగా హ్యాట్సప్ టు పవన్. సుమారు ఎక్కువ మందే వచ్చారు. సుమారు ఒక 2000 ఈ రోజు వరకు. ఇంకా రేపు ఉంది టైము, ఇంకా వస్తారు. గ్రామాల నుంచి వస్తున్నారు. రావాలి కదమ్మా, వ్యవసాయ పనులు ఉంటాయి, రావాలి. జన సైనికుడు వీర మహిళలు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళు వచ్చిందే పవన్ కళ్యాణ్ ఆశయాలని సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేస్తున్నారు. ఏ నాయకుడు కూడా రూపాయి ఆశించడు, తన సొంత జోబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెడతాడు. అలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం చాలా గర్వకారణం. చూస్తున్నారు కదా, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్, అంటే సినిమాల్లోనే కాదు రాజకీయంలో కూడా ఒక ట్రెండ్ సృష్టించారనేది చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలే నాయకులు, కార్యకర్తలే నాయకులు. వాళ్ళ అంటే ఇదివరకు పదవులు కాదు, మీకే పదవి కావాలి, పంచాయతీల వారీగా, నియోజకవర్గాల వారీగా, పార్లమెంట్ వారీగా మీకు ఏ పదవి కావాలి మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళకే ఒక ఒపీనియన్ ని వాళ్ళకి వదిలేసి ఈ రోజున అప్లికేషన్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళకి ఏ పదవి మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మోడలేషన్ చూసుకుంటే, మనం ఇక్కడ విజువల్ లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మానిటరింగ్ చేసి ఆ అప్లికేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు ఫార్వర్డ్ చేస్తూ, అంటే నిజంగా ఇదొక వినూత్న ప్రయత్నము. రాజకీయంలోనే ఇదొక మచ్చుతొనకగా మిగిలిపోతుందని చెప్పడంలో అయితే అతిశయోక్తి లేదని అయితే చెప్పొచ్చు. నిజంగా ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఓన్లీ యువతే కాదు, మహిళలు, వీర మహిళలుగా కూడా వచ్చి మేము జాయిన్ అవుతామని చెప్పి మహిళలు కూడా వచ్చి సుమారు ఈ ఒక్క రోజే 800 మంది వచ్చి జాయిన్ అయ్యారు. ఈ కమిటీలోని పత్రాలన్నీ ఇచ్చి వాళ్ళకి ఏ పదవి ఇంట్రెస్ట్ ఉందనేది చూపించడం అయితే జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే యాక్చువల్ గా సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ సెటర్ పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి నిరూపించారు. ఇది ఏదైతే కార్యక్రమం ఆయన ఆలోచన చేసి పెట్టారో, దిగువ స్థాయి ఉన్న వాళ్ళకి కూడా రాజకీయ అవకాశాలు వారికి కూడా అవసరం అని చెప్పేసి, తద్వారా మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఆలోచనతో పెట్టడం జరిగింది. మెయిన్ అసలు కాన్సెప్ట్ ఏంటంటే, మిగిలిన రాజకీయ పార్టీల్లో ఎలా ఉంటుందంటే కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని నియమించేసి ఇక ఇది మీ కమిటీ అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ అలా కాకుండా నాకు అర్హత ఉంది, నేను అప్లికేషన్ పెట్టుకుంటున్నాను, నా అర్హతను చూసి మీరు మాకు పదవి ఇవ్వండి అని చెప్పే పరిస్థితిని జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఫస్ట్ టైం ఈ విధమైన ఆలోచన చేయడం జరిగింది. సో ఏదైతే ఆయన ట్రాన్స్పరసీ అని అంటారో అది క్లియర్ కట్ గా ఇక్కడ మాకు ఉన్నది. అందులో కాలమ్స్ ఉన్నాయి చాలా మందికి, డాక్టర్స్ విభాగం అవనివ్వండి, లీగల్ సెల్ అవనివ్వండి, అలాగే ఐటీ అవనివ్వండి, మీడియా అవనివ్వండి, ఇలాగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న
విభాగాల్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి యువత చాలా మంది వస్తున్నారు. విచిత్రం ఏంటంటే లేడీస్ కూడా చాలా మంది వచ్చి మేము వీర మహిళలో ఉంటామని కానీ, లేకపోతే పంచాయతీ మెంబర్గా కావాలని కానీ, లేకపోతే పంచాయతీ ఇన్ఛార్జిగా కావాలని కానీ ఇలా అడుగుతూ ఉన్నారన్నమాట. వాళ్ళ తలకు ఆలోచనలు, వాళ్ళ తలకు ఆశలు ఆ కాగితాల మీద పెట్టి మాకు ఇవ్వడం జరుగుతుంది. మేము కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు చేర్చడం వరకు ఉన్న టీం మాత్రమే తప్పించి ఇది డిసైడ్ చేసే టీం అయితే మేమైతే కాదు. ఏదైనా కళ్యాణ్ గారు ఆయనకి ఒక అంతరంగిక టీం ఉన్నది. వాళ్ళు ఎవరు ఇక్కడ విజయనగరం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా కళ్యాణ్ గారికి సమాచారం సేకరించే మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అంత రహస్యంగా అంత చక్కగా ఇది జరుగుతూ ఉందండి. అయితే సోడా చైర్మన్ కొరకన్న రవికుమార్ గారు అయితే ఉన్నారని చెప్పాం కదా. ఇక్కడ 4 రోజుల నుంచి కూడా మొసనిక్ టెంపుల్ లో ఇక్కడ కమిటీ అయితే నిర్వహించడం జరుగుతుంది. సార్, ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఎక్కువగా జనసేనలో యువత ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. జనసేన అంటేనే మరి జెండా పట్టుకొని ముందుకు సాగుతున్నారు. అంటే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు నాయకులని కార్యకర్తల నుంచే నాయకుల్ని రెడీ చేసే ఉద్దేశంతో భారతదేశంలో ప్రప్రథమంగా పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకుల్ని కార్యకర్తలు ఎంచుకునే విధంగా ఇక్కడ కార్యక్రమం చేపడుతున్నారు. సో మేము ఇక్కడ చేస్తున్నది ఏంటంటే సమాచార సేకరణ. సో ఈ విజయనగరం పార్లమెంట్ పరిధి వరకు ఎవరైనా ఏ కార్యకర్తైనా ఏ జన సైనికుడైనా తను ఏ పొజిషన్లో తన సర్వీస్ కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్లో మెన్షన్ చేసి ఇవ్వచ్చు. తద్వారా వాళ్ళు వాళ్ళ అర్హతలని వాళ్ళు చేసిన అంతకుముందు చేసిన పనిని వాళ్ళ చదువు వాళ్ళ మోస్ట్లీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు. మోస్ట్లీ యూత్, అలాగని యూత్ మాత్రమే కాదు పెద్దవాళ్ళు వస్తున్నారు. సో మోస్ట్లీ యూత్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు. సో ఈరోజు చూసుకుంటే మనం అక్కడ కంట్రోల్ చేయలేనంత ఎక్కువ అప్లికేషన్స్ జనాలు రావడం జరిగింది. యువత అనేది అంటే ముందు మీరు ఇటువంటి సేకరణ అనేది చేస్తున్నారని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారా, లేదంటే వాళ్ళే ఓన్ గా రావడం? సో లాస్ట్ వీక్ లోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇలా ఈ కమిటీ వస్తుంది. ఈ కమిటీ పని ఏంటంటే ఎవరెవరు ఔత్సాహిక నాయకులుగా అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ మీ అప్లికేషన్స్ ఇవ్వండి. సో వాటిని పరిశీలించి అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆయా కమిటీల్లో స్థానం కల్పిస్తాను. సో లీడర్షిప్ ఫ్రమ్ ద గ్రౌండ్. అంటే వీళ్ళకి వాళ్ళు ఏదైతే అంటే కమిటీల వారీగా ఏదైతే నాయకులు అంటే వాళ్ళు ఒక పదవిని కోరుకుంటున్నారు, అంటే ఆ పదవి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఏం చేస్తారు సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి. ఇక్కడ ఏంటంటే పంచాయతీ కమిటీ ఉంది, మండల కమిటీ ఉంది, నియోజకవర్గ స్థాయి కమిటీ ఉంది, పార్లమెంటరీ స్థాయి కమిటీ ఉంది, అదేవిధంగా టౌన్ కమిటీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏ కమిటీలో ఉంటారో ఆ కమిటీలో ఉన్న వాళ్ళ స్థానాన్ని బట్టి వాళ్ళకి కొన్ని బాధ్యతలు పార్టీ హైకమాండ్ నుంచి సూచించబడతాయి. ఆ బాధ్యతలను నిర్వర్తించడమే వాళ్ళ పని ఉంటుంది. సుమారు ఎంత మంది వచ్చి ఉంటారు సార్? కౌంట్ ఈస్ గోయింగ్ ఆన్. మాటల్లో చెప్పలేనంత మంది వచ్చి ఉంటారు. అయితే చూస్తున్నారు కదా, అంటే మాటల్లో చెప్పలేని లెక్కల్లో లేనంత మంది అయితే యువత అయితే రావడం జరిగింది. అంటే ఇది గ్రౌండ్ అన్నమాట, అంటే కార్యకర్తలే నాయకులు అన్నమాట. వాళ్ళు అంటే ఒక గ్రామానికి కావచ్చు, పంచాయతీకి కావచ్చు, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ అయితే ఇక సభ్యత్వము అలానే మనం చూసుకుంటే ఉంది కదా పార్లమెంట్ నియోజకవర్గ సేకరణగా ఈ సేకరణ అనేది అయితే నిర్వహించడం జరుగుతుందని అయితే రవికుమార్ అయితే చెప్తున్నారు. సీమ సుమన్ టీవీ, విజయనగరం.